విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద రోడ్డు వైడనింగ్ పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించి కాలువలో పడేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను నిరసిస్తూ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెందుర్తి జంక్షన్ లో ధర్నా చేపట్టారు. ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా గౌరవనీయమైన మహానేత విగ్రహాన్ని అవమానకరంగా తొలగించడం దుర్మార్గమైన చర్యగా పార్టీ ఖండించింది. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం మరింత ఆందోళనకరమని నాయకులు వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న చర్యగా పేర్కొన్నారు. ఇక తక్షణమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని యథాస్థానంలో పునఃస్థాపించడంతో పాటు ఈ ఘటనకు బాధ్యులైన జీవీఎంసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబల ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళవారం సభవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత ప్రముఖ పరిశ్రమవేత్త చొక్కాకుల వెంకట్రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో అంకిత భావంతో పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. దీనికి తాజా ఉదాహరణగా కేవలం 46 ఏళ్ల వయసులోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ను ఎన్నుకోవడం అని అన్నారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ల ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న బీజేపీ సంబరాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ పార్టీ శ్రేణులు అంతా జాతీయ పార్టీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపి పండుగ వాతావరణంలో మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బర్త్డే ఈ రోజు రావడంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు ఆయన బర్త్డే కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి సబ్బవరం మండల బీజేపీ అధ్యక్షులు గొంప నరసింహారావు స్వాగతం పలకగా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శరగడం శంకర్రావు, జిల్లా ఎస్సీ యువ మోర్చా అధ్యక్షుడు గొట్టివాడ సామ్రాట్ కుమార్ అలాగే తదితరులు కూడా పాల్గొన్నారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి సందర్భం తరువాత 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు రాష్ట్ర మంత్రిగా మరి ఆయన పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో జాతీయ అధ్యక్షులు అయ్యారు అంటే మేధావులు ఉన్నారు ఇందులో, మరి ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా సరే ఒక చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి 46 సంవత్సరాల వ్యక్తికి ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అంటే ఆయన నిబద్ధత, ఆయన పనిచేసే మార్గం, అట్లాగే ఆయన పనిచేసే పనితీరు, అంతేకాకుండా వారి వెనకాల వారి తండ్రి గారు కూడా మరి ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భం, అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవకులు కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక నిబద్ధతతో నీతివంతమైనటువంటి మనుషులుగా పార్టీలో కొనసాగడం, కష్టపడడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.